ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః శ్రీమహాగణాధిపతయే నమః శ్రీమహాసరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం. మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం. నేడు మంగళవారం కనుక కుజగ్రహ మరియు కేతుగ్రహాల ధ్యాన శ్లోకాలతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓం ధరణీ గర్భ సంభూతం విద్యుత్క అంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ్మంగళం ప్రణమామ్యహం. కేతువునకు పలాస పుష్ప సంకాసం తారక అగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనే ధ్యాన శ్లోకాలని అవకాశం ఉన్నంత వరకు పారాయణ చేసి సత్ఫలితాలు పొందగలరు. ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 26/12/2023 మంగళవారం, శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, పూర్ణతిథి అయిన పౌర్ణమి రాత్రి తెల్లారితే 5:02 వరకు ఉన్నది. పిమ్మట బహుళ పాడ్యమి. ఈరోజు మృగశిర నక్షత్రం రాత్రి 10:10 వరకు ఉన్నది. పిమ్మట ఆరుద్ర నక్షత్రం. ఈరోజు వర్జ్యం లేదు. దుర్ముహూర్తం ఉదయం 8:40 నుండి 9:24 వరకు, మరలా రాత్రి 10:39 నుండి 11:31 వరకు ఉన్నది. ఈరోజు సూర్యోదయం 6:29 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 5:25. ఈరోజు మంగళవారం కనుక ఉత్తర దిశగా ముఖ్యమైన ప్రయాణాలు చేయటం అనుకూలం కాదు, మరియు తూర్పు దిశగా చేసే ప్రయాణాలు లాభాన్ని సూచిస్తాయి. ఇక నేటి శుభ సమయాలు పరిశీలిస్తే మంగళవారం కనుక సాయంత్రం వరకు ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించరాదు. తప్పనిసరి అయితే సాయంత్రం 5:30 నుండి 6 గంటల వరకు మంచి సమయం ఉన్నది ప్రేక్షకులు గమనించగలరు. ఈ శుభ సమయాలలో గృహోపకరణాల ప్రారంభాలు మాత్రమే తప్ప శుభకార్యాల ముహూర్త నిర్ణయ విషయంలో జ్యోతిష్కుని సంప్రదించడం వలన కార్యజయం కాగలదు. వర్జ్య దుర్ముహూర్త సమయాలలో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించుట మంచిది కాదు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.